హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ చందు వెంకీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి వ్లాగ్ తీయాలనుకుంటున్నాను, ఎందుకంటే మా హస్బెండ్ ఇంటి దగ్గరే ఉన్నారనమాట. అందుకని చెప్పి వ్లాగ్ స్టార్ట్ చేశాను. ఇంతలోనే ఫోన్ వచ్చింది మా హస్బెండ్కి. ఏంటంటే ఈరోజు మీటింగ్ ఉందని చెప్పేసి అంటున్నారనమాట. ఇంకా నేను 10కి వెళ్ళి మళ్ళీ 1 వరకు వస్తాను, ఎక్కడికైనా బయటికి వెళ్దాంలే అని చెప్పేసి అన్నారు. ఇక చేసేది ఏం లేక మా పాపకి దాల్ రైస్ చేస్తున్నాను. ఇక్కడ ఏం లేదండి, కొంచెం నెయ్యి వేసుకొని అందులో ఆవాలు, జీరా, ఉల్లిపాయ, వెల్లుల్లి, కరివేపాకు ముందుగా నానబెట్టేసుకున్న దాల్ మరియు రైస్ని అందులో వేసేసుకోవాలి. తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇదే కాదండి, మార్నింగ్ అయితే జీరా రైసు లేదా క్యారెట్ రైసు, ఆలు రైసు ఇలా ఏదో ఒక రైస్ పెడతానండి. నైట్ మాత్రం ఉగ్గే చేస్తాను. ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ పాప కోసం అని చెప్పి త్వరగా అవ్వాలని కలుపుతూ ఉన్నాడనమాట. అప్పటికే 9 అవుతుందన్నమాట. ఇక చేసేది ఏం లేక ఇప్పుడైతే ఉప్మా చేస్తున్నారు మా కోసం. ఇక్కడ చూడండి, పాపతో హాయ్ చెప్తున్నారు. ఇదే కాదండి, రోజు ఏదో ఒక టిఫిన్ చేసేసి అయితే వెళ్తారనమాట. ఎందుకంటే డే మొత్తం పిల్లలతో మరీ టార్చర్ ఉంటుందండి, తనకు తెలుసు. అందుకని చెప్పి రోజు ఏదో ఒక పని చేసేస్తే వెళ్తారనమాట. ఇక్కడ చూడండి, మా పాప ఎలా సిగ్గుపడుతుందో హాయ్ చెప్తుంది. ఫైనల్లీ కెమెరా ముందు వచ్చి నిలబడుతుందన్నమాట. మా పెద్ద పాప అయితే నైట్ పడుకునేసరి 1 అవుతుందండి. ఈ పాప పడుకోగానే మా చిన్న పాప లెగుస్తుంది. ఇక చూడండి ఎంత టార్చర్ అవుతుందో. వీళ్ళైతే నైట్ అసలే నిద్రించడం లేదు. మీ పిల్లలు కూడా అంతేనానండి? ఒకవేళ ఇంతేనైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ వచ్చేసి చూడండి, కెమెరాకి వెళ్ళి చూడు అని చెప్తుంది వాళ్ళ చెల్లికి. అక్కడ వాళ్ళ పప్ప ఏదో వర్క్ చేస్తున్నాడు కదా, తను కూడా వర్క్ చేస్తున్నట్టు యాక్టింగ్ చేస్తుంది అనమాట. హాయ్ చెప్పమంటుంది వాళ్ళ చెల్లిని. చూడండి ఎలా చెప్తుందో, ఖుషి హాయ్ ఎలా చెప్తుందో చూడండి. వాళ్ళ పప్పాని పప్పులు పెట్టామని చెప్పి అడుగుతుందన్నమాట. ఈమె ఏ చెప్పినా వింటాడండి. ఈరోజు అయితే ఎక్కడికైనా బయటికి వెళ్దామని చెప్పేసి అనుకున్నాము. ఇంతలోనే ఫోన్ వచ్చిందనమాట. ఇక చేసేది ఏముందండి, సైలెంట్గా ఉండడం తప్ప. సండే అయితే మేము ఖచ్చితంగా బయటికి వెళ్తామండి. ఈ మధ్య అయితే అసలే కుదరట్లేదు, ఎందుకంటే సండే కూడా డ్యూటీ ఉంటుంది. మొన్ననైతే లాస్ట్ సండేనైతే మార్నింగ్ 6కి అలా వెళ్ళి నైట్ 10 or 11 అయిందనమాట. ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే 4కో 5కో వచ్చారు. ఇక్కడ చూడండి, వీళ్ళ రిలేషన్షిప్ ఇలా మాత్రం ఉండరండి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కొట్టేసుకుంటూనే ఉంటారన్నమాట. ఎంతైనా అక్క చెల్లెల రిలేషన్షిప్ వేరే అండి. ఎందుకంటే మా అక్క నేను మాత్రం మామూలుగా కొట్టుకోలేదన్నమాట. వన్స్ మ్యారేజ్ అయ్యాక అసలు ఆ అంతే కదండి, అక్క చెల్లెల రిలేషన్షిప్ అంటే అది వేరే లెవెల్ అన్నమాట. ఎందుకంటే మేమిద్దరం అక్క చెల్లెలమే. మేము కూడా చాలా కొట్టేసుకునేది మ్యారేజ్కి ముందు. మా అక్కకు వన్స్ మ్యారేజ్ అయ్యాక నా మీద చాలా బాండింగ్ పెరిగిందనమాట. ఎలాగంటే నా బర్త్డేలకైనా నా అవసరాలకైనా మా అక్క నన్ను చూసుకునేది అనమాట, మా అమ్మలాగా. ఇప్పుడు వచ్చేసి ఇద్దరికి మ్యారేజ్ అయ్యింది కదండి, ఇంకా ఆప్యాయతలు, ఆ రిలేషన్షిప్ చాలా బాగా గొప్పదనమాట. అక్క చెల్లెల రిలేషన్షిప్ చాలా అంటే చాలా గొప్పది. నాకైతే మా అక్క అంటే చాలా ఇష్టము. మా అమ్మ కంటే ఎక్కువ ఇష్టం అండి. ఎందుకంటే అర్థం చేసుకోవటంలోనైనా దేంట్లోనైనా మా అక్క మా అమ్మ నన్ను ఇద్దరు బాగా చూసుకుంటారనమాట. ఏదైనా సరే అండి, కష్ట సుఖాలైనా సరే ఏదైనా సరే ఒక చెల్లికి మాత్రం అక్క కంపల్సరీ ఉండాలన్నమాట. ఎందుకంటే అమ్మ తర్వాత అమ్మలా చూసుకునేది ఒక అక్క మాత్రమే. ఈరోజు వచ్చేసి మేము బయటికి వెళ్ళామన్నమాట. ఇక్కడ యూటర్న్ తీసుకోవడానికి లేదని చెప్పి డివైడర్ ఎక్కించారు. ఇక్కడ చూడండి, మా పాప వాళ్ళ పప్ప జుట్టు ఎలా లాగుతుందో. ఎప్పుడు బైక్ ఎక్కినా సరే అండి అలాగే జుట్టు లాగుతుందన్నమాట. ఇక్కడ చూడండి, ఫోన్ పెట్టగానే ఫోన్కి వెళ్ళి చూస్తుందన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.